నరేష్ రెడీయా? రెడీ మేడం. త్వరగా స్టార్ట్ చేయి. మా చంద్రబాబు బాబాయ్ అయితే వాళ్ళు ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. రోల్ కెమెరా. చంద్రబాబు బాబాయ్, నువ్వు ఒకే ఒక్కడి సినిమాలో అర్జున్ లాంటాడు బాబాయ్. నువ్వు సిన్సియర్గా పనిచేస్తావు, పరుగులు పెట్టి పనిచేస్తావు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులను కూడా నీలాగే ఉండాలంటావు. అందుకే అప్పట్లో కొంతమంది ఉద్యోగులకి నువ్వంటే గిట్టేది కాదు. నిజమే కదా? నిజమా కాదా? కానీ తర్వాత నీ విలువ తెలుసుకున్నారు బాబాయ్. ఉద్యోగులంతా బాబు బంగారం అన్నారు. అంతెందుకు, అసలు మొన్న ఎన్నికల్లో జగన్ ఓడిపోవటానికి నువ్వు గెలవడానికి శంఖారావం మోగించిందే ఉద్యోగులు బాబాయ్. సిపిఎస్ రద్దు మొదలుకొని ఎన్ని దొంగ హామీలు ఇచ్చి జగన్ అధికారంలోకి వచ్చాడు బాబాయ్. ఆ తర్వాత ఋషికొండనే కాదు, ఉద్యోగులకు కూడా గుండు కొట్టేశాడు. క్షవరం అయితే కానీ వివరం కాదని సామెతుంది కదా మనకి. ఆ దెబ్బకి జ్ఞానోదయం అయింది ఉద్యోగులకి. జగనొద్దు బాబే ముద్దు అని తెలుసుకున్నారు. అప్పటి నుంచి మళ్ళీ బాబు రావాలి అని గట్టిగా గళం వినిపించారు బాబాయ్. మిమ్మల్ని మళ్ళీ సీఎం చేయాలనే లక్ష్యంతో కసిగా పోస్టల్ బ్యాలెట్స్లో ఓట్లు గుద్దారు తెలుసా. ఆ దెబ్బకి ఫ్యాన్ రెక్కలే విరిగిపోయినాయి. మరి అంత చేసిన ఉద్యోగులకి నువ్వు అంతకంటే ఎక్కువ చేయాలి కదా బాబాయ్. నీ మీద నమ్మకంతో గౌరవంతో చాలామంది ఉద్యోగులు సమ్మెకు దిగట్లేదు. నేను వాస్తవమే మాట్లాడతాను. వారి సమ్మెకు సిద్ధమవటం, మళ్ళీ వాళ్ళ మీద యస్మా ప్రయోగించడం, ఇవన్నీ మనకు అవసరమా? మనకు వద్దు బాబాయ్. మనకి గొడవలు గందరగోళాలు లేకుండా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లో ప్రకాష్ రాజ్ లాగా నవ్వుకుంటూ కూల్గా అన్ని పనులు చక్కదిద్దేద్దాం. గంటల తరబడి కష్టపడాల్సిన పని లేదు, హార్డ్ వర్క్ వద్దు, స్మార్ట్ వర్క్ చేయండి అని టైం విషయంలో ఈ మధ్య ఉద్యోగులు ఖుషి అయ్యేలా చేసావు కదా. అలాగే ఉద్యోగుల సమస్యలను కూడా పట్టించుకో బాబాయ్. 2023లో రావాల్సిన పిఆర్సీ ప్రకటన ఇంకా రాలేదు. కాస్త దాని మీద దృష్టి పెట్టు బాబాయ్. డిఏ బకాయిలు, సరెండర్ లీవ్, ఎన్కాష్మెంట్ డబ్బులు అన్నీ త్వరగా సెటిల్ చేసి పిఆర్సీ ఇచ్చేలోగా ఆ ఇంటరిం రిలీఫ్ కూడా ఏదో ఇచ్చేస్తే అయిపోతుంది కదా బాబాయ్. సాధ్యం 24 గంటలు కూర్చొని పనిచేసే రోజు లేకపోయినాయి. ఎంత స్మార్ట్గా పనిచేస్తారో మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఒకప్పుడు రాత్రి 12-11 వరకు మీ దగ్గర పని చేయించేవాడిని. ఇప్పుడు 6 గంటల తర్వాత మీటింగ్లు వీలైనంత వరకు హైడ్ చేస్తున్నా. అది ఇంకా పాటిస్తా. అందరం కూడా రాజ్యాంగాన్ని మరొక్కసారి ఆలోచించుకొని స్మార్ట్గా పనిచేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, వైద్య శాఖతో సహా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగుల సమస్యలేంటో తెలుసుకొని వాటన్నింటినీ త్వరగా పరిష్కరించేసేయి. కొందరు సైకో లీడర్లాగా నియంత్రణ పేరు నీకు లేదు. నువ్వు అందరి గురించి ఆలోచిస్తావు బాబాయ్. అలాగే ఉద్యోగుల గురించి కూడా ఆలోచించు బాబాయ్ ప్లీజ్.